అనకాపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఇంట ఎన్నికల రాజకీయం పీక్స్ కు చేరింది. మాడుగుల సీటులో బూడి కుమారుడు పోటీకి దిగుతున్నారు. వైసీపీ తరపున డిప్యూటీ సీఎం కుమార్తె అనురాధ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆయన కుమారుడు రవి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఇంట ఎన్నికల రాజకీయం పీక్స్ కు చేరింది. మాడుగుల సీటులో బూడి కుమారుడు పోటీకి దిగుతున్నారు. వైసీపీ తరపున డిప్యూటీ సీఎం కుమార్తె అనురాధ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆయన కుమారుడు రవి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఇంట ఎన్నికల రాజకీయం పీక్స్ కు చేరింది. మాడుగుల సీటులో బూడి కుమార్తె అలాగే కుమారుడు పోటీకి దిగుతున్నారు. వైసీపీ తరపున డిప్యూటీ సీఎం కుమార్తె అనురాధ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆయన కుమారుడు కూడా రవి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయనున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ఏంటి ఒకే ఫ్యామిలీ నుంచి నామినేషన్ వేయడం ఏంటి? ముత్యాల నాయుడు సర్ది చెప్పే ప్రయత్నం ఏమీ చేయలేదా రవికి? డీటెయిల్స్ ఏంటి? మాడుగుల నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుతం డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఇంట్లో ఇద్దరు అభ్యర్థులు తెరపైకి రావడంతో ఈ ఆసక్తి మరింత పెరుగుతోంది. బూడి ముత్యాల నాయుడు కుమార్తె ఈర్ల అనురాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటుగా మరో అభ్యర్థిగా ఇండిపెండెంట్గా ఈర్ల అనురాధ సోదరుడు ముత్యాల నాయుడు కుమారుడు రవి కూడా నామినేషన్ వేయడానికి సంసిద్ధమయ్యారు. ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే రవి కుటుంబం బూడి ముత్యాల నాయుడు కుటుంబంతో కొంతకాలంగా డిఫర్ అయి ఉంది. ఇరువురికి మధ్య కూడా సత్సంబంధాలు లేవు. ఈ క్రమంలోనే తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తారని రవి ధీమాగా ఉన్నాడు. ప్రస్తుతం నియోజకవర్గంలో రెండు వర్గాలుగా ఉన్న పరిస్థితుల్లో అదంతా కూడా పోటీకి సంసిద్ధం అవుతున్నారు. అయితే ముత్యాల నాయుడు మొదటి నుంచి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు కాబట్టి రవికి అడ్డు చెప్పే ప్రయత్నం నేను చేయనని ఆయన ఇప్పటికే ప్రకటించున్న క్రమంలో ముత్యాల నాయుడు కుమార్తె కొడుకు ఇద్దరు కూడా ఎన్నికల బరిలో తిరగడం అయితే అనివార్యంగా కనిపిస్తోంది. ఈరోజు ఇండిపెండెంట్గా ఆయన నామినేషన్ ఇస్తారు. రేపు అనురాధ మరొకసారి తను బీఫామ్ కూడా అధికారులకు అందజేసే ప్రయత్నం చేయబోతున్నారు. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.